గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. స్నేహితుల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం ఒక పెద్ద పెను సంచలనానికి అయితే మాత్రం దారితీసింది. ఎందుకంటే రీసెంట్ గా ఇంకా గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి విశాఖలో యువతి మౌనిక అనుమానాస్పద మృతి హత్య కేసు ఇంకా మరవక ముందే మరో యువతి అనుమానాస్పద మృతి సంచలనం రేకెత్తిస్తుంది. నిన్న చూసుకున్నట్టయితే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి హనుమంతవాక ఏరియాలో ఉన్న బే స్క్వేర్ హోటల్లో ఒక యువతి అనుమానాస్పద మృతి చెందినట్లు ఆర్లవర్ స్టేషన్ అయితే మాత్రం కేసు నమోదు. అసలు యువతి ఇక్కడ మరణించడానికి గల కారణాలేంటి, ఏం జరిగింది, యువతి ఇక్కడ ఆత్మహత్య చేసుకుందా లేదంటే హత్య చేసి ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? సో అనేక క్వశ్చన్స్ కూడా ఇప్పుడైతే రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ కోసం వెళ్తానని ఇక్కడ జోడుగుళ్ళపాలెంకి సంబంధించినటువంటి శాంతి కుమారి అనే యువతి ఇంట్లో చెప్పి ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ముగ్గురు అబ్బాయిలతో ఇక్కడ రూమ్ తీసుకోవడానికి, ఎందుకంటే తను ఇక్కడ లోకల్ అమ్మాయి కాబట్టి ముగ్గురు అబ్బాయిలతో కలిపి రూమ్ తీసుకొని మేము పార్టీ చేసుకుంటామని హోటల్ సిబ్బందితో ఎవరైతే ముగ్గురు అబ్బాయిలు సాయి కిరణ్, సాయి కుమార్, అదేవిధంగా మణి అని ముగ్గురు అబ్బాయిలు కూడా హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నారు. వారి యొక్క ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా హోటల్ సిబ్బందికి ఇచ్చి ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా ఎంటర్ అవడంతో తను ఒక 5 minutes స్పెండ్ చేసి వెళ్ళిపోతుంది, తర్వాత ఉండదు కాబట్టి అని రిక్వెస్ట్ చేస్తే ససేమేరా హోటల్ సిబ్బంది కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అబ్బాయిలు ఉండడానికి అయితే మాత్రం ఇక్కడ మేము ఒప్పుకోం, రూమ్స్ కూడా అంగీకరించాం. ఎందుకు అన్నారంటే అప్పటికే వారి బ్యాగ్ లోన మద్యం సేవించడానికి సంబంధించి ఉన్నటువంటి బీర్ బాటిల్స్ అన్ని కూడా హోటల్ సిబ్బంది గమనించడం జరిగింది. సో ఇక్కడ అబ్బాయిలు ఇద్దరు ఉండడం క్షేమం కాదని చెప్పిన తర్వాత ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో శాంతి కుమారి హోటల్ సిబ్బందిని సో నా ఐడి ప్రూఫ్ తీసుకొని నాకు వేరే రూమ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పింది. సో అది తీసుకున్నటువంటి హోటల్ సిబ్బంది కూడా ముగ్గురు అబ్బాయిలకి ఒక రూము, శాంతి కుమారి జస్సీగా కూడా పిలుస్తుంటారు తన్ని, ఆ అమ్మాయికి ఒక రూము, ఈ ముగ్గురు అబ్బాయిలకి సంబంధించి 119 అనే రూమ్ ని, అదేవిధంగా శాంతి కుమారి మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మృతి చెందిన రూమ్ దగ్గర ప్రస్తుతం ఉన్న మనం గమనించవచ్చు ఈ రూమ్ కూడా 118 అనే రూమ్ ని ఆమెకి అలాట్మెంట్ చేశారు. సో అప్పటి వరకు కూడా పరిస్థితి బాగానే ఉంది. తర్వాత ఒక్కొక్కరు హోటల్ సిబ్బందికి తెలియకుండా మెయిన్ గేట్ వెంబడి కాకుండా ముగ్గురు తీసుకున్న రూమ్ లోకి మరో 2 అబ్బాయిలు కూడా వచ్చేసారు. వారు కూడా బీర్ బాటిల్స్ పట్టుకొని వెనకనున్న గేట్ ద్వారా. సో అక్కడైతే ఒక పార్టీ జరుగుతుంది. అంతేకాకుండా శాంతి కుమారి ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో శాంతి కుమారి స్నేహితురాలు కూడా లక్ష్మీ సంజన అనే మహిళ కూడా ఆమె కూడా ఇక్కడికి వచ్చింది. సో వీరంతా కలిపి అటు ఇటు మాటం, ఎందుకంటే నైట్ కాబట్టి హోటల్ సిబ్బంది కూడా పెద్దగా ఎవరు గమనించలేదు. సో తర్వాత ఎప్పుడు శాంతి కుమారి అనే అమ్మాయి వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఒకరి విషయాలు ఒకరికి చెప్తుంది, ఒకరిని బ్యాడ్ చేస్తుంది, వేరే వాళ్ళని బ్యాడ్ చేస్తుంది అంటూ ఆ డిస్కషన్ అయితే మాత్రం ఈ పార్టీలో స్టార్ట్ అయిన తర్వాత మాట పెరుగుతూ వాగ్వివాదం జరుగుతూ ఎవరైతే సాయి కిరణ్ అంటే మృతురాలు ఎవరైతే ఉన్నారో శాంతి కుమారి అలియాస్ జెస్సీ, ఇంట్లో జెస్సీగా పిలుస్తుంటారు, సాయి కిరణ్ అనే అబ్బాయితో ఆల్రెడీ పరిచయం ఉంది, ఇద్దరు ప్రేమలో కూడా ఉన్నారు. సో నీళ్ళెవ్వరికి కాస్త చెప్పురా బాబు, అందరి మీద కూడా లేనిపోని మాటలు, వీళ్ళ మాటలు అక్కడ వాళ్ళ మాటలు ఇక్కడ చెప్తుంది, దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఫ్రెండ్స్ అలా ఆ టాపిక్ అయితే మాత్రం స్టార్ట్ చేసిన తర్వాత అది అలా ఎంతకంతే పెరుగుతూ ఒకరిని ఒకరు కొట్టుకునేంత వరకు కూడా వచ్చింది. అందరూ కలిపి శాంతి కుమారి మీద దాడి చేశారు. దాంతో పాటు ఎవరైతే ఇంకొక అమ్మాయి లక్ష్మీ సంజన అని వచ్చిందో తను కూడా తిని వల్లే నా మీద అపనిందలు పడుతున్నాయి, నా క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేసి చెప్తుంది అంటూ తన లవ్వర్ కూడా శాంతి కుమారిని అన్నారు. అక్కడ వాతావరణం అంతా కూడా ఒక ఘర్షణ వాతావరణం. అంతేకాకుండా తన మీద దాడి చేస్తున్నప్పుడు తను ఒక పెద్ద పెనుగులాటే జరిగింది, చిన్న గాయాలు అయ్యాయి. అందరూ కూడా ఎవరైతే జెంట్స్ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు సర్ది చెప్పేసుకున్నారు, సరే ఇక్కడతో ఇంక ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, ఇంకెప్పుడు శాంతి కుమారి కూడా ఇంకా ఇలాంటి టాపిక్స్ ఎక్కడ రైజ్ చేయదని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత మరికొంతసేపటి తర్వాత ఎవరు కూడా రూమ్ లో లేరు. ఆర్లవర్ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వచ్చి రూమ్స్ చెక్ చేస్తున్నారు. అదేంటి ఇక్కడ ఉండవలసిన అబ్బాయి లేరి ఇక్కడ శవం ఏంటని హోటల్ సిబ్బంది కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే రాత్రి జరిగిన వాగ్వివాదం కారణంగా ఎవరైతే శాంతి కుమారి ఉన్నారో తను ఆత్మహత్య చేసుకుంది, ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది. నైట్
గొడవ అయిన తర్వాత తను లోపలికి వెళ్ళి బలంగా తలుపు వేసుకుంటే ఆ తలుపుని తీయడానికి మేము కొన్ని రాడ్స్ అదే విధంగా ఓపెన్ చేయడానికి కొంచెం గట్టిగా ప్రయత్నించాము. ఆ పెనుగులాట్లోనే కాస్త ఇవన్నీ కూడా బ్రేక్ అయ్యాయి అనేసని ఎవరైతే ఆ ముగ్గురు యువకులు ఉన్నారో ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు శాంతి కుమార్ యొక్క ప్రియుడు కూడా చెప్పడం జరిగింది. సో తనకి ఫిట్స్ వచ్చిందని వాళ్ళ పేరెంట్స్, శాంతి కుమార్ యొక్క పేరెంట్స్ రమ ఎవరైతే ఉన్నారో ఆమె సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు. శాంతి కుమార్ యొక్క సోదరి కూడా నర్సింగ్ సంబంధించి ఉద్యోగం లేదంటే ఎడ్యుకేషన్ చదువుతున్నట్టు కూడా మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయికి రాత్రి ఫిట్స్ వచ్చింది, సో హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, వచ్చి చూసుకోండి అనేసి వాళ్ళకి ఒక ఫోన్ కాల్ చేసి వదిలేశారు. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత హాస్పిటల్లో ఉన్న తమ అమ్మాయిని చూసిన తర్వాత ఫిట్స్ రావడం ఏంటి, మెడంతా కూడా గాయాలతో ఉన్నాయి, అయినా ఫిట్స్ వస్తే మీరు అఫీషియల్గా ఇప్పుడు 108కో దేనికో ఫోన్ చేయాలి, కానీ మీరు అనఫిషియల్గా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి గల కారణాలు ఏంటి, ఇదికే మా అమ్మాయిని కావాలని హత్య చేశారు అనేసని ఎవరైతే మృతురాలు శాంతి కుమారి తల్లి రమ ఉందో రమ అనుమానాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆరోపిస్తున్నారు. సో ఒకవేళ ఆ ఫ్రెండ్స్ చెప్పినట్టు అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం కారణంగా శాంతి కుమారి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో ఒకవేళ చూసుకున్నట్టయితే, సో ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ ఈ రూమ్ అంత అనువుగా ఉందా, ఉరి పోసుకొని చనిపోయింది, హ్యాంగ్ చేసుకుంది, మేము గమనించాము, ఈ తలుపులు బద్దలు కొట్టాం, రాకపోయేసరికి గురుపాం రాడ్స్ ద్వారా ఇవన్నీ కూడా ఓపెన్ చేశామన్నారు. అయితే ఫ్యాన్ ఎక్కడ రెక్కలు వంగిన ఆనవాళ్ళు కానీ లేదంటే ఆ తాడుకు సంబంధించి ఇక్కడ ప్రిపరేషన్ కానీ అక్కడ ఏమీ కనబడలేదు. మనం ఇక్కడ కూడా గమనించవచ్చు, ఇక్కడ కూడా ఆ వచ్చిన యువకులు కాస్త మద్యాన్ని సేవించి ఉంటారేమో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ రూమ్ లో కూడా బీర్ బాటిల్ని చూస్తున్నాం, ఈ రూమ్ లో కూడా బీర్ బాటిల్ పగిలినటువంటి ఆ పెంకుల్ని కూడా చూస్తున్నాం. అయితే అసలు ఎందుకు వీళ్ళంతా కలిపి కొట్టిన తర్వాత శాంతి కుమారి చనిపోయిందని నిర్ణయించుకున్న తర్వాత తన్ని ఇక్కడ వదిలేసి అలా చిత్రీకరించారా, లేదు నిజంగా శాంతి కుమారి ఆత్మహత్య చేసుకుందా, లేదు నిజంగా తనకున్న అనారోగ్యం కారణంగా ఫిట్సే వచ్చిందా, ఇలా అనేక క్వశ్చన్స్ కూడా ఇంకా ఆన్సర్ దొరకాల్సి ఉంది. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉందో. అదే విధంగా ముగ్గురు అఫీషియల్ గా వచ్చి రూమ్ తీసుకున్నారు, ముగ్గురు అబ్బాయిలు, సాయి కిరణ్, సాయి కుమార్, అదే విధంగా మణి అనే యువకులు. కానీ వెళ్ళినప్పుడు దాదాపు 7 వెళ్ళినట్టు కూడా హోటల్ సిబ్బంది చెప్తున్నారు. అంటే 5 అబ్బాయిలు 2 అమ్మాయిల, లేదు అంటే వాళ్ళ మధ్యలో మద్యం సేవించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగిందా, లేదు అందరూ ఉండేటప్పుడే ఈ ఘర్షణ జరిగిందా, నిజంగా అంతమంది అబ్బాయిలు అలా అనేసరికి మనస్తాపానికి గురై నిజంగా తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా, ఇలా అనేక క్వశ్చన్స్ కూడా అయితే మాత్రం రేజ్ అవుతున్నాయి. అసలు ఎందుకు శాంతి కుమారి హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, నిజంగా హత్య చేస్తే అసలు ఇంతమంది ఇందులోని ప్రధాన పాత్ర ఎవరు పోషించారు, లేదు శాంతి కుమారి ఆత్మహత్య చేసుకుంటే ఉరి పోసుకుంది, హ్యాంగ్ చేసుకుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడైతే మాత్రం ఏవి అలా ఆ ఆత్మహత్యకు సంబంధించి ఇక్కడైతే ఆ అట్మాస్ఫియర్ కూడా ఏమీ కనబడటం లేదు. అయితే ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకంటే ఇంకా ఇప్పటికొచ్చి రీసెంట్ గా జరిగినటువంటి విశాఖలో మౌనిక హత్య కేసు మిస్టరీ ఇంకా చిక్కుముడి వీడనే లేదు. సో ఇంకొక యువతి అనుమానాస్పద మృతి. ఎందుకు అమ్మాయిలు ఇంటి దగ్గర బర్త్డే పార్టీస్ అనో లేదంటే ఫ్రెండ్స్ ఇంటికనో ఇంటి దగ్గర పేరెంట్స్ పాపం ఇన్నోసెన్స్ ద్వారా మా అమ్మాయిలు బయటికి వెళ్ళి వచ్చేస్తారు, ఫ్రెండ్స్ తో గడిపి వచ్చేస్తారు అని చాలా నమ్మి పంపిస్తున్నారు. కానీ ఇంటి దగ్గర చెప్తుంది ఒకటి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలు వేరేలా ఉన్నాయి. అసలు అమ్మాయిలు బయటికి వస్తే అనుమానాస్పద మృత లేదంటే ఎక్కడో కనబడడం లేదు అంటూ ఇలాంటి వార్తలే చూడాల్సి వస్తుంది అన్నట్టు కూడా విశాఖపట్నం ప్రజలైతే మాత్రం భయభ్రాంతులు గురవుతున్నారు. సో ఏదైతేనే ఒక మిస్టరీగా మారినటువంటి ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి హనుమంతవాక B² హోటల్లో శాంతి కుమారి డెత్ ఇష్యూ అయితే మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో పోలీసులు కూడా దీనికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, ఐడ్రీ మీడియా. శాంతి కుమారి అనే యువతి ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తానంటూ హనుమంతవాక దగ్గర ఉన్నటువంటి B² అనే హోటల్లో విగత జీవిగా పడి ఉంది. అసలు ఎప్పుడు ఇది జరిగింది, ఎవరు చేశారు, నిజంగా అందరూ అంటున్నట్టుగానే శాంతి కుమారి అనే యువతి హత్య చేసిందా, అసలు అందరూ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఇక్కడ జరిగిన తతంగం ఏంటి, సో అనేక విషయాలు కూడా మనతో మాట్లాడేందుకు హోటల్ సంబంధించిన నిర్వాహకులు అదేవిధంగా సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం.
ప్రస్తుతం మనమైతే ఉన్నాం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రూమ్ లో అయినటువంటి నెంబర్ 118, అదే విధంగా పక్క రూమ్ అయినటువంటి 119. అసలు ఈ రెండు రూమ్లు ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఈ హోటల్ కి సంబంధించిన సిబ్బంది గాని నిర్వాహకులు గాని అసలు ఏం గమనించారు, అసలు నేను ఇక్కడ జరిగిన విషయం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అసలు నిన్న వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? ఈ శాంతి కుమారి హత్య కేసు అనేది హత్య, ఆత్మహత్య, అసలు అంటే ఎలా చూడాలో కూడా తెలియటం లేదు. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు, అసలు ఏమని మీ దగ్గర అడిగి రూమ్ తీసుకున్నారు? నిన్న కాదు మేడం, ట్యూస్డే నైట్ 9:30కి ముగ్గురు అబ్బాయిలు వచ్చారు అన్నమాట. సో ఏదైతే ముగ్గురు అబ్బాయిలు వచ్చారో వాళ్ళకి ఏంటంటే ఐడి కార్డ్స్ అన్ని తీసుకొని రూమ్ అన్నది మేము అలాట్మెంట్ చేసాం. వాళ్ళ దాంట్లోని డ్రింకింగ్ కి అన్నమాట. సో అంతమంది డ్రింకింగ్ అయితే మేము అంటే లేదంటే తను ఒకలే తాగుతారని చెప్పేసి బ్యాగ్ లో 2 బీర్ బాటిల్ ఉన్నాయి. సో అవి చెక్ చేసుకొని మేము పంపించాం. రెగ్యులర్ గా అన్నది ఏంటంటే హోటల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ మంది కాదు, ఎక్కువ ఆల్కహాల్ కూడా కాదు. దాని తర్వాత ఒక 1.5 hours 2 hours తర్వాత ఒక అమ్మాయి వెళ్తుంటే మా బాయ్ అడిగారు అన్నమాట, ఎక్కడికమ్మాయి ఏ రూమ్ అని అడిగితే వాళ్ళు ఇలాగ వెళ్తున్నారంటే మేము వెంటనే ఆపేసాం అమ్మాయిని. ఆల్రెడీ అందులో 3 జెంట్స్ ఉన్నారు. సో వాటిలోకి మీ అలాట్మెంట్ అన్నది అయితే మేము చెయ్యము మేము అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఏంటంటే చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ పైన ఒక అబ్బాయి వచ్చారు, ఆ అమ్మాయి నాకు తెలుసు మేము పార్టీ చేసుకుంటాం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోద్దని. సో మేము అలాగ అలౌ చేయలేదు. ఎప్పుడైతే అలౌ చేయలేదో చాలా ఆర్గ్యుమెంట్ అయ్యాక వాళ్ళు ఏంటంటే అమ్మాయి నా ఐడి కార్డ్ ఇస్తాను, రూమ్ నా పేరు మీద బుక్ చేసి అలాట్మెంట్ చేయండి, నేను మా ఫ్రెండ్ ఉంటాం, మీకు పార్టీ చేసుకుని వాళ్ళు అందులో ఉంటారని చెప్పేసి అన్నారు అన్నమాట. సో ఇప్పుడు చనిపోయిన అమ్మాయి పేరు ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే ఆ అమ్మాయికి వేరే రూమ్ అనేది అలర్ట్ చేస్తాం. ఐడి కార్డు, ఏజ్, ఐడి కార్డ్ జిరాక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. అమ్మాయి నిన్న స్టేషన్ కి ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ. సో ఎలిమెంట్ తీసుకొని జరిగాక తర్వాత మేము మాకు ఏ డిస్టర్బెన్సెస్ ఏమీ అనిపించలేదు. మేము 2 వరకు ఉంటాం అన్నమాట. ఇక్కడ బాయ్ రిసెప్షన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు 2 వరకు తెలుగేసే ఉంటారు. పడుకునేటప్పుడు ఏంటంటే మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని 2:30కి వాళ్ళు పడుకున్నారు. మేము ఎంట్రన్స్ లోనే పడుకుంటాం. సో వీళ్ళేంటి మిగిలిన వాళ్ళు ఏంటంటే లిఫ్ట్ ద్వారా మొత్తం అంతా అలాట్మెంట్ అనేది పైకి వస్తారు బ్యాక్ గేట్ నుంచి. అసలు మీ దగ్గర రూమ్ తీసుకుంది ఎంతమంది, కానీ ఇందులో ఉన్నది ఎంతమంది? మా దగ్గర రూమ్ తీసుకుంది 3 అబ్బాయిలు, ఇంకొక అమ్మాయికి ఇచ్చాం అన్నమాట. అదే తీసుకున్నారు. తర్వాత చూసేసరికి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తర్వాత మాకైతే మార్నింగ్ అయితే చూసేసరికి ఎవరు అన్నది లేదు, అసలు ఎవరును. సో ఎవరు లేరు. మాకు మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఆయన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చింది ఇంకొక అమ్మాయి ప్లస్ ఇంకొక 3 అబ్బాయిలు. శాంతి కుమారితో పాటు ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో ఆమెతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. అది ఏది అంటే ముందునైతే మీరు ఉంటారు, ముందునైతే కంపల్సరీగా మేము ఉంటాం. వాళ్ళు లిఫ్ట్ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు, అలా అఫీషియల్ గా వచ్చారు. సో సార్, అంటే నిన్న ఇక్కడ ఒక అమ్మాయి 4 అబ్బాయిలు తీసుకున్నారు, కానీ అక్కడ మీ దగ్గర ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని మధ్యలో మీరు ఎవరైనా గమనించారా? మేము 2 o'clock 2:30కి వచ్చి మేము ఆల్రెడీ చెక్ చేసుకుంటాం. పడుకునేటప్పుడు ఎవరి రూమ్ ఎవరి ఫ్లోర్ చెక్ చేసుకుంటాం. సో అప్పుడు ఏ డిస్టర్బెన్స్ అన్నది ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు అసలు. సరే అయితే ఎవరు మట్టుకు వాళ్ళు పడుకొని ఉంటారు కదా అని చెప్పేసి మేము మా మట్టుకు మేము వెళ్ళి పడుకుంటాం. అలాగని చెప్పి అందరికి రూమ్ కి చూడలేం కదా, దానికి అప్పటికే 1:30-2 అవుతుంది, డిస్టర్బెన్స్ చేయలేము కదా తలుపు కొట్టేసి. సో అందుకని మేము చూడలేము. కానిస్టేబుల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చూసిన తర్వాత అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు వచ్చి చూసేసరికి ఏంటంటే రూమ్ అంటే చంద్రవేంద్రగా బీర్ బాటిల్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఆ మిగిలిన బీర్ బాటిల్స్ కూడా వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు అన్నదని వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఏంటంటే తెచ్చుకున్నారు, ఎవరెవరు తాగారు అన్నది సో ఏంటంటే వాళ్ళకే తెలియాలి అవన్నీ. సో అమ్మాయి అంటే ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉందో తన పరిస్థితి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? మాకు వెళ్ళేటప్పుడు గానీ ఏంటి అన్నదని మాకైతే ఏమీ తెలియదు. వాళ్ళు బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ ఉంటే దాని ద్వారా మనకు తెలిసింది. మా దాంట్లో ప్రతి ఫ్లోర్ కి ప్రతి దానికి సీసీ ఫుటేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రతిదీ సెక్యూరిటీ అంటున్నారు. సో వాళ్ళు బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళడం వల్ల మాకు తెలుస్తుంది అన్నమాట, బ్యాక్ గేట్ నుంచి తీసుకొని వెళ్ళారు ఇలాగని చెప్పేసి. వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వచ్చినప్పుడే ఆల్రెడీ డ్రింక్ చేశారు? డ్రింకింగ్ ఏం చేసేలేదు, అంతా బాగానే ఉన్నారు. వచ్చి నార్మల్ గా మాట్లాడారు. నైట్ తర్వాత అమ్మాయి వచ్చి రూమ్ తీసుకున్నప్పుడు కూడా డ్రింక్ ఏం చేయలేదు, బాగానే మాట్లాడారు. అబ్బాయిలంతా కూడా ఈ రూమ్ అమ్మాయికి ఆ రూమ్ అలాట్మెంట్ చేశారు. ఎవరైతే మృతురాలు అబ్బాయిలకి ఆ రూమ్, అమ్మాయికి 118 అలాట్మెంట్ చేశారు అబ్బాయిలు.
ఓకే. ఇందులో చూసుకున్నట్టయితే బర్త్డే పార్టీ కోసం వచ్చినటువంటి కొంతమంది యువకులు, అదే విధంగా మృతురాలు శాంతి కుమారి, వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిపి ఒక దగ్గరే రూమ్ తీసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళతో వాగ్వివాదం కూడా జరిగింది. 118 ని అమ్మాయికి అలాట్మెంట్ చేశారు, 119 ని అబ్బాయిలకి అలాట్మెంట్ చేశారు. ఈ అబ్బాయిలు కూడా వచ్చేటప్పుడు ఫుల్ గా అంటే ఫుల్ ప్యాకేజ్ తోటి కావాలి, డ్రింక్ చేద్దాం అనే ఆలోచనతోటి, లేదు ఇంక ఇతరత్ర ఆలోచన ఏదైనా కావచ్చు, మనం చూడొచ్చు బీర్ బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా వాళ్ళు బ్యాగ్ లోను కూడా ఇంకా తీసుకొచ్చి ఉంచుకున్నారు. అంటే ఫస్ట్ వచ్చింది ముగ్గురు అనే చెప్పారు, కానీ తరువాత మరికొంతమంది కూడా యాడ్ అయ్యారు. అసలు వాళ్ళు ఎలా అనఫిషియల్ గా వచ్చారనేది కూడా ఇక్కడ హోటల్ సిబ్బంది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మా ముందుకు వచ్చి ఐడి ప్రూఫ్స్ చూపించి కొంతమంది మాత్రమే తీసుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి అది కాకుండా ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో ఆమె ఒక్క అమ్మాయి మాత్రమే రూమ్ తీసుకుంది. కానీ తర్వాత ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అంటే వెనక గేట్ నుండి వచ్చి వీళ్ళంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ హోటల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ శాంతి కుమారికి అదే విధంగా ఆ వచ్చిన ఫ్రెండ్స్ కి గొడవ అయ్యిందా, శాంతి కుమారి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పేరెంట్స్ అయితే మాత్రం మా అమ్మాయిని కొట్టి చంపేశారు అనేసని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది వాస్తవం? ఎందుకంటే శాంతి కుమారికి ఇన్ కేస్ ఒకవేళ హెల్త్ బాగోపోయినా ఏదైనా అఫీషియల్ గా డైరెక్ట్ గా ఫ్రంట్ గేట్ నుండే తీసుకువెళ్ళుంటే హోటల్ సిబ్బంది కానీ ఇంకాస్త ఒక ఈ కేసుకు సంబంధించి వాళ్ళు నేరం చేయట్లేదేమో, నిజంగా హెల్త్ బాగాలేదేమో, నిజంగా ఫిట్స్ వచ్చిందేమో అనే కోణంలో కూడా ఆలోచించి ఉండేవారు. కానీ అనఫిషియల్ గా వెనకనున్న గేట్ ద్వారా ఎవరైతే శాంతి కుమార్ ఉన్నారో శాంతి కుమార్ని తరలించి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, జాయిన్ చేసాం, ఫిట్స్ వచ్చింది, సో అందుకోసం హాస్పిటల్లో ఎమర్జెన్సీకి అడ్మిట్ చేసామని చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసిన తర్వాత పిల్ల ఒంటి మీద ఎవరైతే మృతురాలు శాంతి కుమార్ ఉన్నారో ఒంటి నిండా కూడా గాయాలు, సో మెడ మీద కూడా గట్టిగా బ్లడ్ మార్క్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇదైతే మాత్రం మా అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిదైతే కాదు, అదే కాకుండా ఫిట్స్ వచ్చైతే మాత్రం చనిపోలేదు, కావాలనే వీళ్ళంతా కూడా ఈ పార్టీలో ఏదో ఘర్షణ వాతావరణం నెలకొంది, వాళ్ళే చంపేసి ఉంటారని కూడా ఆరోపిస్తున్నారు. సో ఇదే కేసు సంబంధించి ఇంకా మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడు విశాఖలో సంచలనంగా మారినటువంటి శాంతి కుమారి జెస్సీ హత్య కేసుకు సంబంధించి పేరెంట్స్ కూడా ఆర్లో పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే మా అమ్మాయిని అతి కిరాతంగా హత్య చేస్తారో వాళ్ళని కూడా అదే రీతిలో శిక్షించాలని, సో ఎవరైతే శాంతి కుమారి ఉన్నారో పేరెంట్స్ తో మాట్లాడదాం. ఎందుకంటే అమ్మ కొంతమంది చెప్తుంది ఆత్మహత్య చేసుకుంది అనేసి, మీరు అంటున్నారు నా కూతుర్ని కావాలనే చంపేశారని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఆ రోజు మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు మీతో ఏం చెప్పింది? నేను లేనండి, నేను డ్యూటీకి వెళ్ళాను, నా చిన్న కూతురికి చెప్పింది నేను పార్టీకి వెళ్తున్నాను వచ్చేస్తానమ్మా అనేసి. కూర వండింది, అన్నం వండిందండి. తీరా వస్తే నేను 10:30 అయింది వచ్చాను, 10:30 వచ్చాను. 10:26 ఫోన్ చేస్తుంది, అమ్మ వచ్చావంటే వచ్చాను అని అన్నాను. సరే అమ్మ అయితే నువ్వు తిని టాబ్లెట్లు వేసుకుని నేను వచ్చేస్తాను అన్నదండి. ఎన్ని గంటలకు వెళ్ళిందమ్మా ఏ రోజు కరెక్ట్ గా చెప్పండి? 14వ తారీఖు రాత్రికి వెళ్ళిందమ్మా. 15వ తారీఖు తెల్లారికి నాకు కూతుర్ని శవంగా పడుకోబెట్టారు హాస్పిటల్లో. అమ్మ ఈ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సాయి కుమార్, సాయి కిరణ్ మణి, వీళ్ళంతా ముందు మీకు తెలుసా? నాకు తెలియదండి వాళ్ళు ఎవరు ఉన్నా పెద్దగానా, ఎందుకంటే నాకు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి, అమ్మ నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అంటది అంతే. నేను అంత క్లియర్ గా అడగను, ఎందుకంటే పెద్ద పిల్లలు కదా వాళ్ళకి తెలుస్తది కదా అని ఉద్దేశించి నేనేమి అడగనండి. ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తది కదా అనేసి. రమా గారు మీరు ఏం చేస్తారమ్మా? నేను సెక్యూరిటీగా చేసుకుంటున్నానండి. సెక్యూరిటీగా చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి, నా ఇద్దరు కూతుర్లు కూడా భవిష్యత్తు ఎంతో గొప్పగా ఊహించుకున్నా, నా కూతుర్లకి మంచిగా చూడాలనుకున్నానమ్మా. నా కూతుర్ని మంచిగానే చూసానమ్మా. నా కూతురు చాలా మంచిదమ్మా, దాన్ని అన్యాయంగా చంపారు. దేనికి చంపారు ఏటో నాకు తెలియదు. నా కూతురు లేకుండా నా కొడుకు కూతురు మిగిలించారు. మీ ప్రభుత్వమే ఏదో ఒకటి న్యాయం చెయ్యండి అమ్మా. నాకు మీ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉందని ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ లోనే సాయి అని అబ్బాయి ఫోన్ చేసాడంట. మా చిన్న పాపకి వెంటనే పరిగెట్టి అమ్మాయి ఏం లేదు బట్టలు వేసుకుంటే
హాస్పిటల్కి వెళ్దామని అన్నది. ఏమమ్మా అని అంటే ఏ లేదమ్మా అని అన్నది. గాబరా వెళ్ళిపోయానమ్మా నేను. ఏటయింది అని అంటే అమ్మ ఫిట్స్ వచ్చాయి అని వాళ్ళు అంటున్నారు కదా, గతంలో మీ అమ్మాయికి ఎప్పుడైనా అటువంటి అనారోగ్య పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక్కసారి అది ఎన్ని సంవత్సరాల తట్టుకుని క్రితం? 2 సంవత్సరాలు అయ్యిందండి వాళ్ళ నాన్నగారు చనిపోయి. అప్పుడు వచ్చింది. ఎప్పుడైనా తన బుర్రలోని ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారి కోసం ఆలోచిస్తే అది కూడా ఒకవేళ వస్తే అలాగొచ్చి ఒక అరగంట వరకు అలా పడుకుంటూ పోద్దే తప్ప ఇంకేమి ఉండదండి. అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లేవారు? అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినంత అయితే ఏం లేదు. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు రాదు, ఫిట్స్ అనేది లేదు. ఫిట్స్ లోని హ్యాంగ్ చేసుకున్నంత అమ్మాయి అయితే కాదు. కావాలని ఇలాగ వీళ్ళు అంటున్నారు. కానీ ఇవన్నీ దెబ్బలు అండి. నా కూతురికి న్యాయం చేయండి. పేరెంట్స్ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు, నా 2 కూతుర్లను కూడా ఎంతో దీనిగా ప్రేమతో పెంచుకున్నాను, నేనే తల్లి తండ్రి అన్ని కూడా, అటువంటిది బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తాను అన్నటువంటి నా కూతురు విగత జీవిగా అక్కడ ఆసుపత్రిలో ఉంది. వాళ్ళు కావాలనే నా కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి సంబంధించి ఒక ఉరితాడు కానీ అక్కడ ఏమి అటువంటి అట్మాస్ఫియర్ లేదు. కేవలం వీళ్ళు చంపేసి కావాలని నా కూతురు మీద టార్గెట్ చేసి వీళ్ళు హత్య చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కొంతమంది యువకులు ఉన్నారో, ముగ్గురు అఫీషియల్ గా రూమ్ తీసుకున్నారు బీ స్క్వేర్ హోటల్ ఉన్నటువంటి 118 అదే విధంగా 119 ఈ రూమ్ తీసుకున్నటువంటి ముగ్గురు, ఇంకొక 2 అనఫీషియల్ గా రావడం, అదే విధంగా శాంతి కుమారి అనే యువతతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా రావడం, అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం కారణంగానే ఇలా చంపేశారు అనేసి అయితే పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో మనం ఆ తల్లి యొక్క ఆవేదన చూడొచ్చు. ఎందుకంటే కూతురు బర్త్డే పార్టీ కోసం వెళ్ళినటువంటి కూతురు ఒక్కసారిగా ఇప్పుడు విగత జీవిగా కనబడడం తోటి ఆ పరిస్థితిని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. నిందితులను అయితే మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.